హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పర్ణిక. ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అండ్ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఉంటే నేను ఇలానే హ్యాపీగా ఉంటాను. ఓకేనా? చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఏమక్క ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని. మీ అందరికైతే ఒక బ్యాడ్ న్యూస్ అండి. నాకే బ్యాడ్ న్యూస్. కొంతమంది అనుకుంటారులే, అది గుడ్ న్యూస్గా కూడా భావిస్తారు. అవును కదా? నా ఫోన్ అయితే హ్యాంగ్ అవుతుంది, అందుకని అయితే ప్రజెంట్ ఫుల్ వీడియోస్ చేయట్లేదు. ప్లీజ్ ఏమనుకోకండి, ఓకేనా? ఏందక్క నీ ఫోన్ హ్యాంగ్ అయితే నువ్వు ఎంతసేపు ఉంటావా, చేయించుకోవాలనుకుంటారేమో. లేదండి, నెక్స్ట్ కొత్త ఫోన్ కొనుక్కుందామని. ఫోన్ అయితే ఏం చేయలేదు, ఓకేనా? ఎండలు మామూలుగా లేవండి, దంచేస్తున్నాయి ఎండలకి. అసలు ఆ వీడియోస్ అప్లోడ్ చేయాలనిపించట్లా, ప్రశాంతంగా తిని పడుకోవాలనిపిస్తుంది. మీకు కూడా అలానే ఉందా? మీ సైడ్ కూడా ఎండ అలానే ఉందా? కామెంట్ చేయండి ప్లీజ్. అయితే ఎవరైతే ఏమనుకోవద్దు. రీల్స్ అయితే అప్లోడ్ చేస్తాను, ఫుల్ వీడియోస్ ఏంటంటే అప్లోడ్ కావట్లేదు. నెక్స్ట్ సపోర్ట్ చేయట్లేదు ఫోను, ఓకేనా? రీల్స్ అయితే డే టు డే మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తా. లైవ్ కూడా అందుకే పెట్టట్లేదు. లైవ్ స్టార్ట్ చేసేదే తొందర, ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోతుంది, అందుకని నేను లైవ్ చేయట్లేదు. ప్లీజ్ ఏమో అనుకోవద్దు, ఓకేనా? బంగారు కొండలు, మీరు ఏమనుకోరు అని కదా. నెక్స్ట్ ఇంకొకటి మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. నార్మల్ వీడియోస్ పెడితే అంతలా రీచెస్ వస్తున్నాయి, ఫుల్ వీడియోస్ పెడితే ఎందుకు చూడట్లేదు మీరు? అడిగేది మీరు, చూడండి మీరు, అంతా మీ ఇష్టమే కదా. ప్లీజ్ అండి, మీ మంచి మనసుతో ఒక లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం అప్డేట్ ఇస్తాను మీకైతే ఖచ్చితంగా. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు కదా, ట్రీస్ చూపించండి, ట్రీస్ చూపించండి. నెక్స్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా మా ఇంట్లో ఉండే ట్రీస్ అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఆల్రెడీ చిన్న చిన్న వీడియోస్లో చూపించున్నాను. మా ఫుల్ వీడియో కూడా కొంచెం ఒకటి చేస్తున్నాను ట్రీస్ అవి. మళ్ళీ నార్మల్ వీడియోస్లో వెనక ట్రీస్ చూసి చాలామంది అడుగుతున్నారు, ట్రీస్ చూపించక్క అని. నేను కొత్త ఫోన్ కొనుక్కుంటే ఖచ్చితంగా మీకు మా హౌస్ ఫుల్ వీడియో అవన్నీ చూపిస్తా, ఓకేనా? చాలామంది హోమ్ టూరు, మీది ఏ ఊరు, ఖచ్చితంగా అప్డేట్. నేనైతే ఖచ్చితంగా మా విలేజ్ ఏంటి, మా హౌస్ ఎక్కడ, ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తా, ఓకేనా? అప్పటి వరకు వెయిట్ చేయండి, ఓకే? నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు కదా, అక్క నువ్వు చదువుకున్నావా అని. అది కూడా నేను నెక్స్ట్ టైం క్లారిటీస్ అన్ని ఎంతమంది పిల్లలు అన్నీ అడుగుతున్నారు. ఒక ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, ఓకేనా? అప్పటి వరకు వెయిట్ చేయండి ప్లీజ్. నేనైతే చదువుకున్నా, అదైతే చిన్న అప్డేట్ అయితే ఇస్తాను. చదువుకున్నాను, మాది నెల్లూరు. నెక్స్ట్ ఇంకోటి చాలామంది అడుగుతున్నారు, మీ లాంగ్వేజ్ చూస్తే మీరు నెల్లూరు లాగే ఉండరు అని గుర్తుపట్టారు. మీకు గుర్తుపట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. కొంతమంది అన్నారు, మీ నెల్లూరు వాళ్ళ భాష ఏంది అలా ఉంది అన్నారు. ఎస్, మా భాష ఇంతేనండి, మేము నెల్లూరు వాళ్ళవి, మా లాంగ్వేజ్ ఇంతే, మేము మారం, మా లాంగ్వేజ్ మారదు, ఓకేనా? ఇప్పుడు ఎవరి విలేజ్ సైడు వాళ్ళు అలా మాట్లాడతారండి, మా సైడ్ మేము ఇలానే మాట్లాడతాం, ఓకేనా? ఇప్పుడు మీకు కంఫర్ట్గా ఉండొచ్చు, అంటే కొంతమంది కంఫర్ట్గా ఫీల్ అవుతారు మా భాషను చూసి. కొంతమంది ఏంది అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అంటారు. కానీ మా భాష ఇదేనండి, మాకు పోదు కదా. ఈరోజు స్టైల్గా మాట్లాడాలని ట్రై చేస్తే మాకు రాదు. ఎందుకంటే ఇప్పుడు డైలీ ఇలానే మాట్లాడతాం. ఒక్కసారిగా లాంగ్వేజ్ చేంజ్ చేయాలి, నేను నైస్గా ఉండాలి అని ట్రై చేస్తే నేను చేయలేను కదా. అలానే నేను ఇంతే, నా భాష ఇంతే, నేను అప్ టు బాటం ఇంతేనండి, నేనుగా మారను. మీరు ఎన్నైనా కామెంట్స్ చేసుకోండి, నువ్వు లాంగ్వేజ్ మార్చు, లాంగ్వేజ్ మార్చు అంటారు. నేను లాంగ్వేజ్ మార్చనండి, మాది నెల్లూరు అని గర్వంగా చెప్తా. మా భాషను చూసి మీరు గుర్తుపట్టారు, అవునా కదా? మరి నేను మారిస్తే నేను నెల్లూరు అమ్మాయిలా కనిపించింది కదా, ఓకేనా? నెక్స్ట్ ఫోన్ అయితే కొత్తది కొని మీకు ఫుల్ వీడియోస్ సూపర్గా చేస్తా. మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఇవ్వండి, నేను మంచి ఫోన్ కొనుక్కోవాలి అని, ఓకేనా? బాయ్.